జగన్ ఎలా కష్టపడ్డా ఎలా సీఎం అయిన అనేది కాన్సెప్ట్ అన్న. జగన్ ఎలా కష్టపడి సీఎం అయిన అనేది ఇక అవన్నీ సినిమాల స్టోరీ తీసారులే కానీ అన్ని నిజాలు చూపించిండు. 100కి 100% నిజాలు చూపించిండు. 2024 అన్న ఎలా సీఎం అవుతారో కళ్ళకి కట్టినట్టు చూపించిండు. అన్ని బాగుంది. అంతా రోల్ అంతా జగన్ ఎలా కష్టపడ్డాడు ప్రజల కోసం, అంటే ఏ సంక్షేమ పథకాలు పెట్టిండు, ఎలా పెట్టిండు ఏంటనేది. పాజిటివ్ అది నిజమే కదన్న. పాజిటివ్ ఎక్కడ? అది నిజం, రియల్ స్టోరీ అది. జగన్ రియల్ స్టోరీ అది. జగన్ కష్టపడ్డది. జగన్ ఎట్ట జైలుకి పంపించారు, జగన్ ఏం చేశారు, జగన్ ఎట్ట సంకనాకిచ్చారు అనేది, ఎట్లా చేపించారు చంద్రబాబు సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి ఎట్లా చేశారు, దెబ్బేశారు అనేది స్టోరీ. దెబ్బేసింది మొత్తం. బాబురాలు యాస్టేజ్ దించేవారు నొక్కిండు. లోకేష్ గారి గురించి మాట్లాడుతాడు పనికిరానోడు అంతే వాడు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ అవసరం లేదు. ఎమ్మెల్యే ఎక్కడ? ఎమ్మెల్యే ఎక్కడ చూపించాలి? ఎక్కడ ఎమ్మెల్యే గారు? లోకేష్ గారు ఎక్కడ లేదు. నిజంగా ఎలా రాజశేఖర రెడ్డి కొడుకు అంటే ఎట్లా, సంక్షేమాలంటే ఎట్లా అనేది చూపించిండు. కళ్ళకి కట్టినట్టు చూపించారు. 100కి 100% చూపించారు. ఈ కామెడీ అనేది సినిమాలో రోల్, రోల్ అది రోల్ క్రియేట్ చేశారు. నేను దాని గురించి మాట్లాడకూడదు. రోల్ అంతే. అంటే బ్యాడ్గా ఏం లేదు, రియల్ చూపించారండి. రియల్ చూపించారు. ఎవరి గురించి కామెంట్ చేయకూడదు కానీ వాళ్ళ నిజ జీవితం చూపించారు అంతే. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందని చూపించారు దీంట్లో రామ్ గోపాల్ వర్మ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమీ అంటే ఎక్స్ట్రా ఏం తీయలేదు. ఈ సినిమా 2014లో అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే ఆయన ప్రకారం ఆర్జీవీ ప్రకారం ఏంటంటే ఇది వాళ్ళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనొద్దుంటున్నారు కానీ పిక్చర్ అలాగే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 2014లో కలిసి పోటీ చేయడం, అలాగే 2019లో విడివిడిగా పోటీ చేయడం అంతవరకు చెప్పాడు. జైలు నుంచి విడుదలైన జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ సీఎం అయ్యే వరకు ఈ సినిమా ఉందండి. జగన్ మరి వ్యూహంలో సినిమా ఏంటంటే జగన్ పాజిటివ్ చూపిస్తారు కదా, అది యాక్చువల్గా ఏం జరిగిందని చూపించాడు. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది, 2014లో ఎవరెవరు పార్టీలు కలిశారు, 2019లో ఏం జరిగింది, 2019లో సీఎం అయ్యారు ఎవరో జగన్. ఇక్కడ 2014లో పవన్ కళ్యాణ్ 2014లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలా కలుసుకున్నారు అది చూపించారు. అంతకుముందు ఎక్కడ స్టార్ట్ అయిందంటే జైలుకి వెళ్ళారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలో జరిగింది చెప్తున్నాను మీకు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 2014లో కలవకముందు జైలు ఎవరు పంపించారని అంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఒక ఇంద్రనాయుడు అని చెప్తున్నారు, ఇద్దరు కలిపి పంపించారని చెప్తున్నారు. ఆ విధంగా ప్రజల్లో మార్పు వచ్చింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. పథకాలు అమలుపరచలేదని చెప్పేసి మళ్ళీ ఈయన జగన్ సీఎం అయ్యే వరకు కూడా చూపించారండి. అదే వ్యూహం. ఉన్న నెగిటివ్ ఏం లేదు, దాంట్లో ఏముంటే అలా చూపించాడు అంతే. బాగుంది. అంటే పిక్చరైజేషన్ అంతా బాగుంది. అంటే ఇది సినిమాలాగా చూడాలి. యాక్చువల్గా అయితే జనానికి తెలుసు అంత వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్ అనేది. అంతకుముందు జరిగిన నిజాలు వాస్తవాలే వాళ్ళు బయట పెట్టారు. సో జనానికి మనం చెప్పక్కర్లేదు. బట్ ఈ సినిమా అన్ని గుర్తు చేస్తుంది. ఇంకా అది సినిమా అండి, దాన్ని కామెడీ లాగే తీసుకోవాలి. కామెడీ బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఫైన్, నాట్ బోరింగ్ ఎట్ ఆల్. లోకేష్ పాత్ర కూడా వన్ ఆఫ్ ద కామెడీ అండి, నవ్వుకోవచ్చు అంతే. ఉన్నట్టుగా చూపించాడు, ఎక్స్ట్రా ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ రియల్ లైఫ్లో ఏం జరిగాయో అదే మూవీలో చూపించాడే తప్ప ఎక్స్ట్రా అంటే కల్పితాలు కానీ అలాంటివి ఏం జరగలేదు. సో యాజ్ ఇట్ ఈస్ జగన్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రజల్లో వాళ్ళుగా ఓదార్పు యాత్రలో ఆయన పడ్డ కష్టాలు అయితేనేమి, పైన ఢిల్లీ పెద్దలైతే ఆయనను పెట్టిన కష్టాలు అయితేనేమి అన్నీ ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈస్గా మూవీలో చూపించాడు. ఉంది పవన్ కళ్యాణ్ చిరంజీవి రోల్ అంటే పవన్ కళ్యాణ్ది చూపించాడు, చిరంజీవిది కూడా పార్టీ మెట్ చేసే చూపించాడు. సో ఆ మెసేజ్ అయితే చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లానే మనం పార్టీ పెట్టాము, ఇట్లా నేను మెట్ చేశాను సో అంటే దానికి పవన్ కళ్యాణ్ అలిగినట్లు చూపించాడు సినిమాలో. సో పవన్ కళ్యాణ్ది కూడా కొద్దిగా క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బాగుంది, వాళ్ళది రియాలిటీకి యాజ్ ఇట్ ఈస్ ఎట్లుందో అట్లే ఉంది. అంటే ఇది నిజ జీవిత కల్పితాలు కదా. ఆర్జీవీ మూవీ అంటే ఎలా ఉంటుందో బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఐ కెనాట్ సే దట్. మీకు తెలుసు ఆర్జీవీ మూవీ ఎలా ఉంటుందో.
యాత్ర అనేది ట్రూగా ఇంకా మరి కల్ ఫ్యాన్స్ అంటే పెద్దవాళ్ళకి మాత్రం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇది ఆర్జీవీ ఫ్యాన్స్ కాబట్టి ఆర్జీవీ తీశాడు కాబట్టి సో యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు ఈ మూవీకి. ఫ్యాన్స్ అనేదాక అలాగే ఉంటారు, ఫ్యాన్స్ అనేగా అలాగే మొరుకుంటారు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. పార్టీ పరంగా ఏది కాదు, న్యాచురల్ సినిమాలుగా చూడాలి అంతే. సినిమాలోనే చూపించారు ఆర్జీవీ, అంతే న్యాచురల్ చూపించారు. న్యాచురల్ అన్న ఒకటి మనం చూసే కళ్ళ బట్టి ఉంటుంది, ఏదైనా కూడా చూసే కళ్ళ బట్టి ఉంటుంది. అర్థం బ్యాడ్ అనేది గుడ్ అనేది దాంట్లో మనం అర్థం చేసుకునే విధానం ఉంటుంది. అంతేగాని వాడేదో చేశాడనే కాదు, మీ మనసులో ఏదో ఉంటే అది గెలిపించుకోండి, తప్పేముంది. పార్టీ పరంగా మేమే కావాలనుకుంటే మీరు మీ నాయకుడు మీరు గెలిపించుకోండి, మేము కావాలనట్లే కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, పొలిటికల్గా చూడకూడదు, ఏదైనా న్యాచురల్గా చూసుకోండి అంతే. ఫిలింలు అంతే. ఒక మంచి కామెడీ సినిమా చూసిన, ఎందుకంటే ఆర్జీవీ ఇప్పటి వరకు ఒక కామెడీ సినిమా ఎప్పుడు చేయలేదు. ఒక మంచి అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి కామెడీ 10% ఉంటే జగన్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కామెడీ ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ పాత్ర పాపం చిన్నదే అన్న, జగన్ గారి కామెడీ ఎక్కువ, చాలా కామెడీ, డైలాగ్ కామెడీ, మామూలు కామెడీ కాదు, హిలేరియస్. నేనైతే చాలా నేనే కాదు చాలామంది నవ్వుకున్నారనమాట జగన్ గారి క్యాటర్ చేసిన అతను. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి యాంటీగా చూపించారు అనిపించింది నాకు. ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ గారు యాంటీగా చూపించారు, కానీ జగన్ గారిది మాత్రం చాలా జెన్యున్గా తను ఒకవేళ ఇలా ఉంటే బాగుండు అన్నట్టుగా జగన్ గారిది చూపించారు క్యారెక్టర్. ఇలా ఉంటే నిజంగా బాగుండేదేమో. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయపరమైన ఏ రకంగా అయితే అతను స్ట్రాటజీ ప్లే ఇచ్చేసి అతను పైకి వచ్చాడు అనేది చాలా చక్కగా చూపించడం జరిగింది. అందులోని చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటంటే కేవలం రాజకీయపరమైన వ్యూహాలతో మాత్రమే రాజకీయాలు చేస్తారనేది కొంత ఆ యొక్క క్యారెక్టర్ని కొంచెం చూపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో ఏంటంటే రాజకీయపరమైన అవగాహన లేని వ్యక్తిగా ఈ యొక్క మూవీలో అంటే రాజకీయపరమైన అవగాహన లేని వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారిని చూపించడం జరిగింది. అంటే మామూలుగా నార్మల్గా మూవీస్ చూపించడం వేరు, ఒక పొలిటికల్గా జరిగిన ఒక సంఘటనని చాలా రియాలిటీగా చాలా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది సినిమాలో. అంటే అందరూ డైరెక్ట్గా చాలా హైలీ మెచ్యూరిటీ ఉంటుంది, కానీ ఈ మూవీలో పొలిటికల్ సంబంధించిన ప్రజలకి అర్థమయ్యే రీతిలో రామ్ గోపాల్ వర్మ చాలా అంటే తను ఏదైతే అనుకున్నాడో ఆ కంటెంట్ని చాలా పబ్లిక్కి చాలా రీచబుల్గా అయ్యేలాగా చూపించడం జరిగింది. అంటే ఏమన్నా అందులో పొలిటికల్ గా లోకేష్ ని కానీ చంద్రబాబుని కానీ ఇక పవన్ ని కానీ అట్లా హైలైట్ చేయడం ఒకరు దింపడం అట్లేదనా? అదే చంద్రబాబు నాయుడు గారిని కేవలం రాజకీయపరమైన వ్యూహాలు మాత్రమే చేస్తారు అన్నట్టుగా ఆ సినిమాలో చూపించారు. లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయపరమైన అవగాహన లేని వ్యక్తిగా చూపించారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎమోషనల్గా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన యొక్క జీవితంలో ఏదైతే పాదయాత్ర కావచ్చు, లేకపోతే కేంద్రం అతను హరాస్మెంట్ చేసే విధానం కావచ్చు, వీటిలంటే ఫ్యామిలీ అటాచ్మెంట్తో పాటు పబ్లిక్ అటాచ్మెంట్ని చాలా ఎమోషనల్గా మూవీ మొత్తం ఎమోషనల్గా లిఫ్ట్ చేయడం జరిగింది. ఎమోషనల్గా ఎక్కడంటే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంక్వైరీ కండక్ట్ చేయడం, లేకపోతే పాదయాత్ర సందర్భంలో కావచ్చు ఆటంకాలకు సృష్టించడం, 150 మంది ఎమ్మెల్యే సంతకం పెట్టినా సరే ఆమె రిజెక్ట్ చేయడం, ఈ సిచ్యువేషన్ అన్ని కూడా ఎమోషనల్గా చూపించారు అన్నమాట. ఖచ్చితంగా నేను కనెక్ట్ అయ్యా. యాత్ర 2 చూశాను, ఇందులోనే ప్రాక్టికల్గా ఉంది. ఇప్పుడు వేరే మన కమ్మరాజ్యంలో కడపట్లో వన్ సైడ్ చూపించారు, యాత్రల్లో కూడా అలాగే చూపించారు, కానీ ఇందులో చాలా ఎవరి క్యారెక్టర్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. రాజకీయాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చెప్తున్నా, ఎవడైనా నీ గురించి ఆలోచించు, ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు, అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే తాత పేరు చెప్పుకుంటారు, తండ్రి పేరు చెప్పుకుంటారు, కానీ మేము ఇండివిజువల్ గా గెలిచాం. సినిమా ఎలా ఉంది? ఏ సినిమా? సినిమా నాది? అవునా, నిజమా? చూసారా మీరు? చూసాం. ఓహో భయ్యా, ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి అనుకుంటున్నా. ఆర్జీవి లాంటి మగోడు మళ్ళీ పుట్టడు. ఇలాంటి జీవితం బతికే అసలు సిసలైన మగాడంటే ఆర్జీవి. ఎందుకంటే జనాలతో సంబంధం లేదు, పక్కోడు సర్వనాశనం అయినా పర్లేదు, నేను బతికితే చాలు. అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి? మీరు మంచి చేస్తే
జనాల్లో ఉండాలి కానీ టీవీల్లో ఎందుకు, థియేటర్లో ఎందుకు? మీ భజన మీరు చేసుకునేదానికి 100 కోట్లు ఎవడబ్బా సొమ్ము మీరే ఇచ్చి కూడా చేయిస్తున్నారేమో. సినిమాలా తీయండి సార్. సూపర్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ రియాలిటీలో ప్రజలు బతుకుతున్నారు. సో రియాలిటీ అనేది చూపించాలి కాబట్టి వ్యూహం మూవీ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ అసలు రియల్ లైఫ్లో ఏం జరిగింది, సో తను 0 నుంచి హీరో ఎలా అయ్యాడు, రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఎందుకు జైల్లో పెట్టారు, దేనికి జైల్లో పెట్టారు, పర్పస్ ఏంటి, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, అప్పుడు దాకా చంద్రబాబు ఎందుకు జైల్లో పెట్టలేదు ఈయన్ని, సో ఇప్పుడు ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది జగన్ని, పెట్టిన తర్వాత అసలు జగన్ ఏం చేశాడు, తన ప్లాన్స్ ఏంటి, తన నెక్స్ట్ కమింగ్ అవుట్పుట్ ఏంటి అనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూపించి వ్యూహం అనేది చిత్రీకరించారు. సో ఈ సినిమా ఎట్లా ఉంటుందంటే అన్న ఒక అభిమానిగా ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి జూనియర్ అంటే అంటారు కదా, కాలర్ ఎగరేసుకోవచ్చు అని చెప్పి మనకు షర్ట్ ఫోల్డ్ చేసుకొని చెప్పచ్చు అని జగన్ చెప్పారు కదా, అట్లాగా సినిమా అనేది A to Z అనేది పిన్ టు పాయింట్ ఉన్న ఫ్యాక్ట్ని రివీల్ చేశారన్న. పవన్ కళ్యాణ్ జస్ట్ రియాలిటీ అన్న. పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశాడు, తన డెసిషన్స్ ఎలా ఉన్నాయి, తను చంద్రబాబుని ఎందుకు కలిశాడు, ఇట్లా ఇంచు టు ఇంచు చూపిస్తారు. చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు, జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు, పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. సో ఇక్కడ ఎవరిని కించపట్టడం ఏం లేదు, జస్ట్ ఫనీ అన్న. లైక్ ఏంటంటే మనం సాధారణంగా లోకేష్ ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి నారా లోకేష్ని కొంచెం తింటున్నట్టు చూపించారు, అంతకన్నా ఆయన ఏం తప్పు చేయలేదు, బట్ ఆయన తింటున్నట్టు చూపించారు, అంతకన్నా మనం దాన్ని తప్పుగా తీసుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ ఫన్ అదంతే. ఇప్పుడు జగన్ గారిని తిట్టిన తర్వాత జగన్ గారు జైల్లో పెట్టిన కూడా చూపించారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాన్ని తప్పుగా తీసుకోవాలి, ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్లా తీసుకోవాలి మనం, అంతేగాని ఇప్పుడు ఒకరిని తిడుతున్నాము ఒకరు పాయింట్ ఆఫ్ చేస్తున్నాము అంటే అక్కడ జరిగిన ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ లాగా చూపించాలి, అంతే తప్ప సృష్టి చేయించి ఇట్లా మార్చేద్దామంటే అవ్వదు కదన్నా. ఇప్పుడు 50% ఓటింగ్ అనే జనాలు ఊరికనే ఇవ్వరు కదా, రాష్ట్రంలో సగం మంది 50% ఓటింగ్ ఇచ్చారంటే నమ్మారు, ఆయన జెన్యున్ నమ్మారు, అందుకని ఇచ్చారు. ఆర్జీవీ ఎందుకన్నా ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయనకి ఫేమ్ లేదా, నేమ్ లేదా, ఇప్పుడు నేమ్ లేదా ఫేమ్ లేదా చెప్పి ఆయనకి ఆర్జీవీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నేమ్ లేదా ఫేమ్ లేదా, ఆయనకి ఆర్టిస్టులు రారా, ఎందుకు ఆయన టార్గెట్ చేశారు, ఫ్యాక్ట్ అని నమ్మారు, బిలీవ్ చేశారు, ఈ జగన్ అనేది జెన్యూన్ అని నమ్మారు, అందుకే తీశారు ఆయనతో సినిమా, ఆయన క్యారెక్టర్. ఇప్పుడు జగన్తో తీయాల్సిన అవసరం ఉంది, యాత్ర మూవీ తీయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు వ్యూహం తీయాల్సిన అవసరం ఉంది, ముందు అమరాజ్యంలో కార్పొరేట్లు తీయాల్సిన అవసరం ఉంది, ఎందుకు అవసరం ఆయనకి, ఆయన డబ్బులు లేవా, లేదా ఆయన సినిమా డీలరా, మరి రక్తచరిత్ర ఎలా తీశారు, రక్తచరిత్ర నేను చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్పాడా లేదా జగన్ ఫోన్ చేసి చెప్పాడా, ఫ్యాక్ట్ తీసుకోవాలన్న, యూ నీడ్ టు టేక్ ఫ్యాక్ట్.